ఈ దేశంలో ట్రైబల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ మొదటిసారి స్థానిక ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకే ఇచ్చిన ప్రభుత్వం పార్టీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అదే లెగసీని కంటిన్యూ చేస్తూ అదే 275 జీవో ప్రశ్నార్థకంగా మారితే మళ్ళీ దాన్ని 3 జీవో తీసుకొచ్చిన పార్టీ ఎవరు? టీడీపీ. ప్రభుత్వం ఎవరు? టీడీపీ. ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే చరిత్రని ఉటంకిస్తూ పునరావృతం చేయడానికి ఎలక్షన్లకు ముందు మనకిచ్చిన హామీ ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చట్లేదు? ఇది టీడీపీ చరిత్రకి, టీడీపీ ఆదివాసీల పక్షాన ఉందని నిరూపించడానికి గొప్ప అవకాశం. ఎప్పుడు వినియోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు నిరూపించుకుంటారు మీరు 3 జీవోని పునరుద్ధరిస్తున్నానని? అందుకే ఆ డిమాండ్ ఆదివాసీ దినోత్సవం రోజు ఖచ్చితంగా ప్రకటించాలి. అది ఎలా ఉండాలనేది అదిగో మనం స్పష్టంగా మన బ్యానర్ మీద రాసుకున్నాం. ఏంటది? ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆదివాసీలకు ఇచ్చిన హామీని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టంగా వెంటనే చేయాలని డిమాండ్ చేయడం కోసం ఒకరోజు మన్నం ముందే సమావేశమయ్యాం.